ఈ స్లీవ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఎపిసోడ్ 24. ముందుగా హ్యాండ్ని కట్ చేశాక హ్యాండ్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న డోరీని స్టిచ్ చేసి మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రాగా 4 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్న పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా పెట్టిన డోరీ దగ్గరికి రాగానే డోరీని లోపలికి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ స్లీవ్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.